slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow. ఇరాన్ కు ట్రంప్ లొంగిపోయారా? హర్మూజ్ ను అప్పగిస్తే ట్రంప్ లొంగిపోయారు అనేది అర్థమైపోతుందంటూ కూడా సెనేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. అసలు ట్రంప్ లొంగిపోయారు అన్నదానికి ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో మొన్నటి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు ఓ రేంజ్ లో సాగాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఏదైతే తాజా ప్రకటన చేశారో దానికి సంబంధించి సెనేటర్స్ అయితే తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 వారాల పాటు కూడా అటు పాక్ కి సంబంధించిన ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటర్ఫేరెన్స్ తోటి ట్రంప్ మెట్టు దిగొచ్చిన సిచ్యువేషన్ కూడా నెలకొందని చెప్పాలి. ట్రంప్ సరెండర్ అయ్యారంటూ అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. యుద్ధంలో ఓడిపోయారంటూ కూడా సెనేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యుద్ధంలో ఓడిపోయిన అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హర్మూజ్ అప్పగింతే ట్రంప్ లొంగిబాటుకు సంకేతంలాగా కూడా కనిపిస్తుందంటూ వారు చెప్తున్న పరిస్థితి. ట్రంప్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఇచ్చి విధానాలకు స్వస్తి పలకాలంటూ కూడా సెనేటర్స్ చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు సాగబోతున్నాయి. తొలిసారి ముఖాముఖిగా భేటీ కాబోతున్న ఇరు దేశాల నేతలు. యుద్ధం శాశ్వత ముగింపుకు సంబంధించి చర్చలు ఫలిస్తాయా? ఈ చర్చలు దౌత్యపరమైన శాంతి కోసం ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. అమెరికా తరపున జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్ అలాగే జారెడ్ కుష్నర్ హాజరు కాబోతున్నారు. మరోవైపు ఇరాన్ తరపున అబ్బాస్ అగార్చి నేతృత్వంలో చర్చలు జరిగే అవకాశం ఉంది. 2 వారాల్లో చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ట్రంప్ ఏదైతే ఇంటర్ఫరెన్స్ అటు పాక్ కి సంబంధించిన మధ్యవర్తిత్వంతో ట్రంప్ 2 వారాల గడువు పొడిగించారు. అయితే ఇటు చూసినట్లయితే ఇరాన్ కూడా దానికి అంగీకరించిన పరిస్థితి. పాక్ మధ్యవర్తిత్వాన్ని యాక్సెప్ట్ చేసింది ఇరాన్. అటు హర్మూజ్ జలసంధికి సంబంధించి కూడా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుందా లేకపోతే ఈ యుద్ధానికి ఒక ఎండ్ కార్డు పడుతుందా, ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో అటు సెనేటర్స్ తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 వారాల గడువు ఇవ్వడం జరిగింది ఇరాన్ కు సంబంధించి చర్చల కోసం. మరి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? రైట్, 40 రోజుల యుద్ధానికి అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరామ ఒప్పందానికి సంబంధించి 2 వారాల తాత్కాలిక విరామం సంబంధించి ఒప్పందం కుదిరింది. ట్రంప్ సరెండర్ అయ్యారంటూ కూడా అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఇక అమెరికన్లు ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంలో ఓడిపోయారంటూ సెనేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ కు ఎలా అప్పగిస్తారు? హర్మూజ్ అప్పగింతే ట్రంప్ లొంగుబాటుకు సంకేతం అంటూ కూడా సెనేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకునే పిచ్చి విధానాలకు స్వస్తి పలకాలంటూ కూడా సెనేటర్లు హితవు పలుకుతున్నారు. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు అనేవి జరగబోతున్నాయి. తొలిసారి ముఖాముఖి భేటీ కాబోతున్నారు దేశాధినేతలు. అదే యుద్ధం శాశ్వత ముగింపుపై చర్చలు జరిగేందుకు కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా తరఫున జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ హాజరు కానున్నారు. ఇరాన్ తరఫున అబ్బాస్ అరాగ్జీ, అంటే ఇరాన్ కు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఈ సమావేశానికి హాజరవుతారు. వీరి నేతృత్వంలో అనేవి చర్చలు అనేవి జరగబోతున్నాయి. అంటే 2 వారాల్లో చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే శుక్రవారం 10వ తేదీన ఈ సమావేశం అనేది జరగబోతోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరుగుతాయంటూ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నిన్న రాత్రి కూడా 11:40 సమయంలో 2 వారాల గడువు ఇస్తూ ఇరు దేశాలు కూడా అంగీకరించాలి, 2 వారాల తాత్కాలిక విరామం ప్రకటించాలనేది కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది అనేది కూడా వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఇరాన్ కు సంబంధించి చైనా కూడా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడానికి, ఒప్పందం చేసుకోవడానికి అందరూ ముందుకు వచ్చారనేది కూడా ట్రంప్ చైనాను ఉద్దేశించి కూడా ఒక ప్రకటన చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు 40 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధానికి తాత్కాలిక విరమణ అనేది దొరికింది. 2 వారాల పాటు ఎటువంటి మిలిటరీ స్ట్రైక్స్ అనేది ఉండవు. ఇక హర్మూజ్ జలసంధి వద్ద రాకపోకలు అనేవి యథావిధిగా
కొనసాగుతాయి. కానీ అమెరికన్ల నుంచి అయితే తీవ్ర ఆగ్రహాన్ని ట్రంప్ ఎదుర్కొంటున్నారు. అంటే సరెండర్ అయిపోయారు, హర్ముజ్ జలసంధికి వర్షంలో వెనక్కి తగ్గడంతోనే సరెండర్ అయ్యారు, ఓటమిని అంగీకరించారు అనేది కూడా అర్థమవుతుందంటూ కూడా ట్రంప్ ను ఉద్దేశించి అమెరికన్ సెనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేయడం ద్వారా ఇరాన్ చాలా వరకు నష్టపోయింది. కానీ ఇప్పుడు డెడ్ లైన్ విధించడం ద్వారా ఈ డెడ్ లైన్ లో ప్రధాన కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ విషయాలకు సంబంధించి ప్రధానంగా ట్రంప్ అంటే ఏదైతే ఈ డెడ్ లైన్ ప్రకారం ఈ హర్ముజ్ జలసంధిని ఈ అమెరికాకు వదిలివేయాలి అంటే అక్కడ ఆంక్షలు ఎత్తివేసి యథావిధిగా రాకపోకలు కొనసాగించాలని ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించడం, దాంతో పాటు కొన్ని అసెట్స్ ఏవైతే ఇరాన్ సంబంధించిన అసెట్స్ అన్ని కూడా కొంచెం ఫ్రీ చేశారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చలు జరిగాయి. ఫైనల్ గా కొన్ని షరతులతో 10 షరతులు అనేది ఇరాన్ విధించిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల దాదాపు అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు కానీ 1,00,000 కోట్లకు పైగా కూడా ఆర్థిక నష్టాన్ని తెచ్చిసింది ఇరాన్. దాని పునర్నిర్మాణం జరగాలంటే కనుక ఇప్పుడు ఏదైతే హర్ముజ్ జలసంధి ద్వారా రాకపోకలు కొనసాగుతాయో, అక్కడ వ్యాపారం జరుగుతుందో దాని నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా ఈ ఇరాన్ పునర్నిర్మాణం చేసుకుంటామంటూ కూడా ఇరాన్ కోరినట్లుగా తెలుస్తుంది. దానికి అమెరికా కూడా అంగీకరించినట్లుగానే ప్రచారం జరుగుతోంది. కానీ ఇటు అమెరికా పునర్నిర్మాణానికి సంబంధించి ఇరాన్ పునర్నిర్మాణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా అమెరికా సహాయ సహకారాలు అందిస్తుంది అనేది కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా చర్చల్లో అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక శాశ్వత పరిష్కారం అంటే కేవలం తాత్కాలికంగా 2 వారాలు మాత్రమే ఈ యుద్ధం ఆగుతుందా, అది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. తర్వాత అంటే ఈ కంప్లీట్ గా ఈ యుద్ధాన్ని ముగించాలి అనేది కూడా ప్రపంచ దేశాలని కూడా భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు 10వ తేదీన కీలక భేటీ అనేది జరగబోతుంది. ఈ భేటీలో కీలక చర్చలు అనేది జరిగిన తర్వాత అధికారికంగా ఫర్దర్ గా ఏమన్నా మళ్ళా 2 వారాల తర్వాత మళ్ళా ఈ కాల్పులు అనేవి జరుగుతాయా, దాడులు ప్రతిదాడులు ఉంటాయా, అసలు కంప్లీట్ గా యుద్ధాన్ని ముగించాలా, యుద్ధం ముగించాలంటే అసలు ఏంటి షరతులు, 2 దేశాలకు సంబంధించి ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా షరతులు ఏ విధంగా ఉంటాయి, ఏ దేశం ఎటువంటి షరతులు పెట్టబోతుంది, అసలు ఈ 3 దేశాలు అంగీకరిస్తాయా ఒకరు పెట్టిన షరతులకు ఇంకొకరు అనేది కూడా చూడాల్సింది. తాత్కాలికంగా అయితే 2 వారాల విరామం ప్రకటించడంతో ప్రపంచ దేశాలని కూడా ఊపిరి పీల్చుకున్నాయి. కానీ రాత్రి వరకు కూడా ఏం జరగబోతుంది, ఇరాన్ ఈ డెడ్ లైన్ కు అంగీకరిస్తుందా, అంగీకరించకపోతే ఏం జరుగుతుంది, భయంకరమైన యుద్ధం ఉంటుంది, మొత్తం నాగరికత అంతరించిపోతుందంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రపంచ దేశాలను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశాయి. కానీ ఫైనల్ గా ఈ రోజు ఉదయం అధికారికంగా షహబాజ్ షరీఫ్, అమెరికా ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక ప్రకటన, ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే 5 గంటల 20 నిమిషాలకు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ బట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం అత్యంత వినయంతో నేను ఈ శుభవార్తను తెలియజేస్తున్నానంటూ కూడా రాత్రి జరిగిన చర్చల సారాంశాన్ని ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఒక ట్వీట్ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తమ మిత్ర దేశాలతో కలిసి లెబనాన్ అలాగే ఇతర ప్రాంతాలతో సహా అన్ని చోట్ల తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ చర్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అంటూ కూడా షహబాజ్ షరీఫ్ తెలియజేశారు. అదే ఇరు దేశాల నాయకత్వానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తుందని తెలియజేశారు. అన్ని విధాలను వివాదాలను పరిష్కరించడానికి ఒక నిర్ణయాత్మక ఒప్పందం కోసం నెక్స్ట్ చర్చలు అనేది జరపడానికి శుక్రవారం ఇస్లామాబాద్ కు ఈ ఇరు దేశాలకు సంబంధించిన అధినేతలను ఆహ్వానించారు. ఇక ఇరు పక్షాలు కూడా వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇస్లామాబాద్ లో చర్చలు సుస్థిర శాంతిని సాధించడంలో విజయం సాధిస్తాయంటూ కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామంటూ రాబోయే రోజుల్లో మరిన్ని శుభవార్తలు అందరూ వింటారంటూ కూడా షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. అంటే ఈ యుద్ధం సందర్భంగా శాంతి చర్చలు జరిపి అవగాహన ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కీలక పాత్ర వహించిన షహబాజ్ షరీఫ్ చర్చలు జరిపారు. కాబట్టి ఇద్దరు కూడా తాను పెట్టిన డెడ్ లైన్ కు ఒప్పుకోవడం, 2 వారాల గడువు అనేది ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్ గా జరిగే చర్చలు కూడా ఇంకా ఇరాన్ ప్రజలు కానీ ఇంకా ప్రపంచ దేశాలను కూడా శుభవార్తలు వింటాయంటూ కూడా షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల మాత్రం అమెరికన్ సెనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సొంత దేశం నుండి సెనేటర్ల నుంచి రాజీనామా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇక ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు, ట్రంప్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి స్పందన ఉంటుంది రాజీనామా పైన కూడా చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.
సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు జరగబోతున్నాయి. ఫస్ట్ టైం ముఖాముఖిగా ఇరు దేశాల నేతలు కూడా చర్చించుకోబోతున్నారు. అయితే ఈ చర్చల అనంతరం ఈ 2 వారాల పాటే ఈ శాంతి అనేది ఉంటుందా లేకపోతే తదుపరి కూడా ఇది కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. మొత్తంగా ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ కూడా 40 రోజులు సుమారు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే హర్ముజ్ జలసంధికి సంబంధించిన ఆంక్షలు ఎత్తేయాలంటూ కూడా చర్చలకు రావాలంటూ కూడా ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు నిన్నటితోటి లాస్ట్ ఇంకా గడువు లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పిన క్రమంలో అటు పాకిస్తాన్ ఇంటర్ఫేర్ అయింది. మధ్యవర్తిత్వంతో అటు ప్రధాని షోబాజ్ షరీఫ్ ట్రంప్ ను కోరడం జరిగింది. గడువు కొన్ని రోజుల పాటు పొడిగించాలంటూ కూడా చెప్పారు. అయితే ఇటు ఇరాన్ కూడా అందుకు అంగీకరించింది. మొత్తంగా ఇరు దేశాలు కూడా చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా ఇరువురు కూడా ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ఈ చర్చల అనంతరం దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా, ఈ పరిణామాలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా లేకపోతే శాంతియుతంగా యుద్ధానికి ఒక ఎండ్ కార్డు పడుతుందా అనేది వేచి చూడాలి. سيدي سادتي أينما كنتم طابت أوقاتكم مرحبا بكم مساء الفل للناس الكل सामने बढ़ाओ